భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ భీమాకు గత రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. కాని అక్కడి పరిస్థితులు ఆమెకు ఆస్పత్రికి చేరుకోవడం చాలా కష్టంగా మారాయి. గ్రామానికి సరైన రహదారి లేకపోవడం, అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అంతేకాకుండా భీమాను డోలిలో మోసుకెళ్లాలని నిర్ణయించారు. బురదలో సుమారు 6 కిలోమీటర్లు డోలిలో మోసుకొస్తూ ఉండగా నొప్పులు ఎక్కువై మధ్య మార్గంలోనే ఆమె ప్రసవించింది. సహాయం చేయడానికి గ్రామస్థులు చేరుకున్నారు. అక్కడే ఆమె ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం స్థానికులు వెంటనే ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యలో అంబులెన్స్ చేరుకుని వారిని సత్యనారాయణపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. వైద్యులు వెంటనే పరీక్షలు చేసి తల్లి మరియు బిడ్డ ఇద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో సరైన వైద్య సదుపాయాలు, రహదారి లేకపోవడం వల్ల ఎంతటి కష్టాలు ఎదురవుతున్నాయో ఈ ఘటన స్పష్టంగా చూపించింది. అయితే సమయానికి అందించిన వైద్య సహాయంతో తల్లి శిశువు క్షేమంగా ఉండడం అందరికీ ఉపశమనం కలిగించింది.